ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీన్ని ఉద్దేశించి ఒక పాట. ప్రజలు మెచ్చుకున్న ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ప్రజలు మెచ్చుకున్న ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ప్రజలు మెచ్చుకున్న ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ఆరు గ్యారంటీలు గ్యారంటీగా అమలు చేసి, ఆరు గ్యారంటీలు గ్యారంటీగా అమలు చేసి, అడుపేదల గడపలలో ఉచిత వెలుగు నింపింది ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ప్రజలు మెచ్చుకున్న ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ఇందిరమ్మ కలల సౌదమై నిలిచింది. ఇందిరమ్మ కలల సౌదమై నిలిచింది. నీడలేని నిరుపేదల గూడై నిలిచింది. నీడలేని నిరుపేదల గూడై నిలిచింది. మహాలక్ష్మి పథకంతో మారుమూల పల్లె నుండి, మారుమూల పల్లె నుండి, మారుమూల పల్లె నుండి పట్నంలో ప్రతి గల్లీకి ఉచిత ప్రయాణంతో, ఉచిత బస్సు ప్రయాణంతో, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల మనసులోన సంబరమే నిలిపింది ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ప్రజలు మెచ్చుకున్న ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రజాపాలన ఇది అమ్మలాలన. రైతన్నల చెమట చుక్క విలువను పెంచింది. విలువను పెంచింది. విలువను పెంచింది. రైతు భరోసిచ్చి రాజులోలే నిలిపింది. రాజులోలే నిలిపింది. రాజులోలే నిలిపింది. రుణమాఫిత గుండె బరువు సర్కారే దించి, సర్కారే దించి, సర్కారే దించి పంటల నష్టానికి 10,000 నందించి, 10,000 నందించి, 10,000 నందించి పింఛన్లతోటి అర్హులనే ఆదుకుంది ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ప్రజలు మెచ్చుకున్న ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రగతి పాలన ఇది అమ్మలాలన. నిరుద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించింది. భద్రత కల్పించింది. భద్రత కల్పించింది. వేల కొలువులే ఇచ్చి వేదన తీర్చింది. వేదన తీర్చింది. వేదన తీర్చింది. ఆటలతో పిల్లలంతా అందలమే ఎక్కేలా, అందలమే ఎక్కేలా, అందలమే ఎక్కేలా మానసిక పరిపక్వత మనసున ఉదయించేలా, ఉదయించేలా, మనసున ఉదయించేలా యూనివర్సిటీతో యువత భవిత మాస కదిలింది ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ప్రజలు మెచ్చుకున్న ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రగతి పాలన ఇది అమ్మలాలన. ప్రగతి పాలన ఇది అమ్మలాలన. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మన ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, కడు పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే 6 గ్యారంటీలు అమలుకు ఇంకా దాదాపుగా అర్హులైన వాళ్లకు అందరికీ చేరువ చేసే సమయ శుభ తరుణం లోపల ఇంటింటి కులగణన సర్వే చేపట్టింది ప్రభుత్వం. దయచేసి అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సహకరించాలి. మనం ఏ కులము, మనకు వాస్తవంగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ సిలిండర్ వస్తుందా, ఇంకోటి ఏంటంటే కరెంట్ అనేది ఉచిత కరెంట్ వస్తుందా లేదా అనే విషయాలు వివరాలు అనేటివి వాళ్ళు అడుగుతా ఉంటారు. మనం చెప్పాలి. ఇవన్నీ ఎందుకు అడుగుతారు? మనకు భూమి ఎంత ఉంది అంటే దాదాపుగా చాలా మందికి భూమి ఉన్నా కూడా రైతు భరోసా పథకం వస్తలేదు.
చాలా మంది. అవునా? రైతు భరోసా పథకం గురించి కానీ భూమి అడుగుతారు. భూమి అడిగినప్పుడు కూడా వివరాలు మనం సవివరాలన్నీ కరెక్ట్ గా చెప్పినట్లయితే పొద్దున ప్రభుత్వం నుంచి ఏదైతే లబ్ధి రావాలో అది మన ఇంటికి ఖచ్చితంగా చేరుతుంది. అర్హులైన వాళ్ళు తీసుకోవడానికి వీలుంటది. కాబట్టి ఈ సమగ్ర కులగణన సర్వేలు అందరూ పాల్గొనాలి. ఖచ్చితంగా ప్రతి వివరం అనేది ఖచ్చితంగా మనం అందరికి చెప్పాలి వచ్చిన ఆఫీసర్లకి. అలాగే ఇంకోటి ఏంటంటే సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫోన్లు చేసి మన నంబర్ తీసుకొని మన వివరాలు అడుగుతాం, మేము కుటుంబ సర్వే గురించి అడుగుతున్నామని చెప్పి అన్నప్పుడు మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు ఏ వివరాలు చెప్పద్దు. ఫోన్ లో ఏ వివరాలు చెప్పద్దు, మన బ్యాంక్ వివరాలు చెప్పద్దు, ఆధార్ వివరాలు చెప్పద్దు, ఏది కూడా చెప్పద్దు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు అడిగినప్పుడు మన వివరాలు చెప్పడం వల్ల మన బ్యాంకు లోపల ఉన్న డబ్బు అంతా దోచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మన వివరాలు తెలియజేయాలి. మన ఇంటి లోపల ఉన్న వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ చేయాలి. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి. దీన్ని ఉద్దేశించి మా మిత్రుడు పల్లి రాజేందర్ గలంలో ఒక పాట విందాం. గాసు సిలిండరమ్మా గాసు పొయ్యి మీద వెలిగే మంటనమ్మా, నా పేరు గాసు సిలిండరమ్మా గాసు పొయ్యి మీద వెలిగే మంటనమ్మా, గాసు పొయ్యి మీద వెలిగే మంటనమ్మా, వంట గదిలో నేను వింటనమ్మా, నేను వింటేనే తీరక వంటలమ్మా, రాయి రాయి రాసుకున్నదమ్మా రాపిడయి నిప్పు పుట్టినమ్మా, ఆ జగమొక దాన్ని అంటారమ్మా, నాటి మనుషులకు అది తెలుసునమ్మా, కట్టెలపై మీద వంటలతో పొగ వచ్చి కాలుష్యమ పెరుగునమ్మా, నాగరికత మాకు చెందేనమ్మా, మాకు చెందిన పెసిలెన్నడమ్మా, నా పేరు అరే నా పేరు అరే నా పేరు గ్యాసు సిలిండరమ్మా, గ్యాసు పై మీద వంటి అంటనమ్మా, గ్యాసు పై మీద వంటి అంటనమ్మా, గ్యాసు పై మీద వంటి అంటనమ్మా, నిప్పు పిల్లలే వంటదమ్మా, నిప్పు లాంటి నెప్పుడు దాగదమ్మా, అరే నిప్పు చట్టాలే పట్టదమ్మా, నిప్పు లాంటి నెప్పుడు దాగదమ్మా, సబ్సిడీకి సాగనం తీరమ్మా, సాయం ఎంతో చేస్తున్నారు సోదరమ్మా, రెగ్యులేటర్ పేర పైనదమ్మా, గ్యాసు లీటర్కి చెలరేగు అంటారమ్మా, వంట గదిలో నేను వింటానమ్మా, నేను వింటేనే తీరక వంటలమ్మా, అవసరానికి కించడమ్మా, ఈ రంగాలకే అందించడమ్మా, అమ్మా నేను ఉంటేనే తీరక వంటలమ్మా. ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ పథకమైనా పల్లెల్లో పేదలకు ఒక వరంగా గ్యాస్ సిలిండర్ అనేది ఇష్టం
కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు అందరికీ అమలైనవి. దాదాపుగా మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లోపల తల్లులు అంతా ఒక ఆధార్ కార్డు చూపించి రాష్ట్రం అంతా తిరిగే ప్రయోజనం కల్పించింది ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్ల ధర అనేది ఎంతో ఉండే, ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంటుంది ప్రభుత్వం. ఇంకోటి మీ అందరికి తెలిసిన విషయమే, మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. వడ్డీ లేని రుణం తీసుకొని మనం ఏదైనా దేనికైనా అవసరానికి వాడుకొని మళ్ళీ వడ్డీ లేకుండా మనం గట్టి విధానంగా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, చాలా మందికి 1,00,000 రూపాయల వరకు రైతు రుణం తీసుకుంటే ఆ రైతు రుణమాఫీ చేసి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇంకొక పథకం ఏంటంటే గల్ఫ్ దూరదేశాలకు వెళ్ళి ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ పని దొరకక జీవితాన్ని చిన్న చేసుకొని ఇక్కడ వాళ్ళ పిల్లలకు, భార్య పిల్లలకు, తల్లులకు అందరికి దూరమై ఎడబాటుగా జీవితాన్ని గడిపి గల్ఫ్ కుటుంబం ఏదైతుందో రోడ్డున పడ్డదో ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రతి కుటుంబానికి గల్ఫ్ బాధితులకు రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచి పథకం అనేది అమలు చేస్తుంది. ఏ గ్రామంలో అయినా గల్ఫ్ బాధితులు ప్రభుత్వం గల్ఫ్ వెళ్లి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న చీకటి లోపల జీవిస్తున్న వాళ్ళ జీవితం లోపల వెలుగులు ఊహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 5,00,000 రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తుంది. మన కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వాన్ని మనం ఆదరించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ఇప్పుడు అవ్వల కళ్ళల వెలుగుల్లో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో ప్రగతి వైపు అడుగేసే ప్రభుత్వ పాలన చూడు అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో రైతుకు భరోసనిచ్చెల్లు రైతులు రాజే చేసెల్లు రైతుకు భరోసనిచ్చెల్లు రైతులు రాజే చేసెల్లు పంటకు పెట్టుబడి సాయంతో ధరణిలు సిరులే పెంచెల్లు అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో గృహజ్యోతి పథకంతో గృహిణుల బాధలు తీరల్లో గృహజ్యోతి పథకంతో గృహిణుల బాధలు తీరల్లో సిలిండర్ 500కిచ్చి చింతలనే ఎడబాటలు అల్లల్లో అల నీరల్లో అల్లల్లో అల నీరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో పేదల గడపల పెన్నిదిరో చీకటి చీల్చిన వెన్నెలరో పేదల గడపల పెన్నిదిరో చీకటి చీల్చిన వెన్నెలరో ఉచిత కరెంటు ఇచ్చింది భరోసనిచ్చిన బంధములో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో గూడు లేని పేదలకు నీడై నిలిచెను సర్కారు గూడు లేని పేదలకు నీడై నిలిచెను సర్కారు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వగా అడుగులు వేసెను మన కొరకు అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో ప్రగతి వైపు అడుగేసే ప్రభుత్వ పాలన చూడుల్లో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో అల్లల్లో అల నేరల్లో అల్లల్లో అల నేరల్లో 6 గ్యారెంటీలతో అవ్వల కళ్ళల వెలుగుల్లో అవ్వల కళ్ళల వెలుగుల్లో
కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గమనించండి. మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి వాళ్ళందరూ ఎక్కడికైనా, ఏ తీర్థయాత్రలకైనా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు పెళ్ళై ఆడబిడ్డ వేరే ఊరికైనా కానీ మనకు పందిరతలేదు అది అని చెప్పి అనుకుంటారు. 5 నిమిషాలలో బస్ ఎక్కి మళ్ళా 1-2 గంటలలో మళ్ళీ మన ఇంటికి వచ్చే ప్రయాణం అంటే ఇంటికి వచ్చే విధంగా ఆర్టీసీ లోపల ఉచితంగా ఏ ఖర్చు లేకుండా ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆడబిడ్డలందరి కోసం. మళ్ళా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చింది. ఉచితంగా కరెంట్ 200 యూనిట్లు కరెంట్ కాల్చుకుంటే మనకు ఉచితంగా అసలు బిల్లే రాదు. 200 యూనిట్లు అంటే దాదాపుగా మనం కూలర్ వాడుకోవచ్చు, గ్రైండర్ వాడుకోవచ్చు, మన బల్బులు వెలిగించుకోవచ్చు, ఫ్యాన్లు తిరగచ్చు. 200 యూనిట్లు అనేది దాదాపుగా సిటీ లోపల చాలా మందికి అవసరం ఉంటుంది. మనకు అంత కరెంట్ కూడా అవసరం ఉండదు. కానీ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో, మా ఇంత ముందు ప్రభుత్వం మనకు 10,000 ఇస్తుండే, అది 15,000కు పెంచి రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ఇచ్చింది, రుణమాఫీ చేసింది. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా పథకం ఎందుకోసం లేట్ అవుతుందని చాలా మంది రైతులందరికీ ఉన్నది ఒక అనుమానం. ఏంటంటే వాస్తవంగా ఏంటంటే మనం సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా పథకం వస్తుంది. సాగు చేయకుండా కొండలు గుట్టలు ప్రాంతాలు ఉండి బండలున్న ప్రాంతం ఉండి మాకు భూమి ఉంది అని చెప్పి పెడితే మాత్రం ఇప్పుడు రైతు భరోసా పథకం రాదు. సాగు చేసి పంటలు ఏవైతే సాగు చేసినామో వాటికి మాత్రమే రైతు భరోసా పథకం వస్తుంది. అది 2 దఫాలుగా, ఒకసారి 7,500, ఒకసారి 7,500, సంవత్సరానికి 15,000 రూపాయలు పంటకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం వస్తుంది. దాదాపుగా చాలా మందికి ప్రతి ఊరు లోపల రైతు రుణమాఫీ అయింది. ఇంకా కాని వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ పూర్తిగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఆట పాటల లోపల గొప్పగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకు ప్రోత్సాహం లేక పల్లెల లోపల మగ్గిన పిల్లలందరి కోసం ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే కొత్తగా క్రీడా యూనివర్సిటీ, ఆటల యూనివర్సిటీ పెట్టి వాళ్ళందరి ప్రతిభను, వాళ్ళ కబడ్డీ లోపల కానీ ఏ ఆట లోపల ముందున్నా కానీ వాళ్ళందరినీ ప్రోత్సహించి రేపు పొద్దున వాళ్ళందరినీ ఆ యూనివర్సిటీ లోపల చేర్చి వాళ్ళు ప్రపంచానికి తెలిసే విధంగా, వాళ్ళు గొప్పగా ఎదిగే విధంగా ప్రోత్సహించి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అంటే వాళ్ళ జీవితం లోపల కొత్త వెలుగులు నింపడానికి క్రీడా యూనివర్సిటీ కూడా పెట్టింది. ఇప్పటికీ ప్రభుత్వం నిరుద్యోగ యువకులు చాలా మంది ఉంటే ఒక 50,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చేసింది. ఈ 100 రోజుల లోపలే 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వెల్లుల గ్రామం లోపల నిర్వహించడానికి సహకరించిన పెద్దలందరికీ, విన్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.